హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2nd డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 2nd డిసెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఈ వీడియోలో అనాలిసిస్ క్యారీ అవుట్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్. సో దిస్ వాజ్ ద లాస్ట్ మంత్ ఆఫ్ 2024. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫర్ మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు సో 35,000 రూపీస్ మనం అయితే ఛార్జ్ చేస్తున్నాం, కానీ మీకు 28,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుందండి. వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏంటంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే ఇది వస్తుంది మనకి. అండ్ ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, మీకు ఈ కోర్స్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. Yes. Similarly, optional is also very important from the mains perspective. So we have the optional Infinity platform underlo మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. 30,000 we are charging, but you will get it at just 24,000 rupees. ఇది కూడా మీకు ఇందాకట్లాగే 31st డిసెంబర్ ఇక్కడ నెంబర్ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు to enquire about anything related to that of the optionals. Yes, and మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్ అండి, విచ్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ప్లే స్టోర్ యాజ్ వెల్. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటాము. చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ తీసుకుంటున్నాం. లెట్ us see the agenda. మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, new HIV infections declined by 44% in 2023. AIDS related deaths down by 79%, says Health Ministry. So the first and foremost article which we talk about the human infection, HIV infections గురించి మనం అయితే స్టడీ చేస్తాము. సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అండి. వద్హావన్ పోర్ట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఇండియా అని చెప్పేసి మనకి రీసెంట్గా ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు ద వాట్ ఈస్ ద వద్హావన్ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం కవర్ చేద్దాం. థర్డ్ ఇంపార్టెంట్ వన్, ఇండియాస్ సిటీస్ దేర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఎడిటోరియల్ మనకైతే పబ్లిష్ అయింది, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. ఫోర్త్ వన్, ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ ట్రంప్ వార్న్స్ ద బ్రిక్స్ నేషన్స్ ఆఫ్ 100% tariffs if they undermine the US dollar. So there's something, a statement that was made by the American President Donald Trump, which we will look into it. And Center is working on national policy document on female labor force participation. సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటి తగ్గిపోతుంది అని చెప్పి రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి పబ్లిష్ అయింది. సో ఇన్ రెస్పాన్స్ టు దోస్ పర్టికులర్ రిపోర్ట్స్ నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ నేషనల్ పాలసీ. సో దాని సంగతి ఏంటనేది మనం ఈ ఆర్టికల్లో చూడడం జరుగుతుంది. ఇన్ అవర్ ఫైట్ అగెన్స్ట్ క్లైమేట్ చేంజ్ కుడ్ ద సీస్ టర్న్ ద టైడ్ అనేటువంటిది సైన్స్ బేస్డ్ పేపర్లో మనకి ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా రీసెంట్లీ రీఎలెక్టెడ్ టు ద UN పీస్ బిల్డింగ్ మిషన్ ఫర్ 2025-26. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. CBIC ఆర్గనైజెస్ గ్లోబల్ ఇండియా ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. Another very important thing, Ministry of External Affairs urges the Indian nationals to leave Niger amid the political instability. African country Nigerలో మనకి because of due to the political instability మన యొక్క Ministry of External Affairs have given an advisory. ఒక అడ్వైజరీ ఇచ్చారనమాట. అక్కడ మన ఇండియన్ నేషనల్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లీవ్ నైజర్, సో బికాజ్ ఇట్ విల్ బి ఏ థ్రెట్ టు యూ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దీని గురించి ఏంటి అనేది మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ టు ప్రొవైడ్ ద ల్యాండ్ టైటిల్స్ టు కొరగా కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు మనకి న్యూస్లో ఉన్నారండి. ట్రైబల్ కమ్యూనిటీస్, ట్రైబల్ ఫెస్టివల్స్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, స్పీసీస్, ఐ మీన్ కాన్ఫరెన్సెస్, సో అగ్రిమెంట్స్, ట్రీటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సంథింగ్ కాల్డ్ ఎస్ జెడ్డా కమిట్మెంట్స్ అని చెప్పేసి రీసెంట్గా మనకి సౌదీ అరేబియాలో అడాప్ట్ చేసుకున్నారు, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద UPSC పర్స్పెక్టివ్. మనకి జెడ్డా కమిట్మెంట్స్ అండ్ డబుల్ కొటేషన్స్లో పెట్టి ఇవి వేటికి సంబంధించినటువంటి మనం అడిగే క్వశ్చన్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ 2024 ఎన్హాన్సింగ్ ద ఇండియా సింగపూర్ మిలిటరీ కోఆపరేషన్. ఇండియా అండ్ సింగపూర్ మధ్య మిలిటరీ కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడం గురించి మనకి ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకి
కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్. దిస్ ఈస్ ద కోర్స్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేటువంటిది మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ అండి. ఇది మీకేంటంటే మనకి కరెంట్ అఫైర్స్ మీకు కాంప్రిహెన్సివ్గా ప్రిపేర్ అయ్యే విధంగా, బికాజ్ ఇంటర్నెట్లో ఈరోజు మనం చూసుకుంటే రకరకాల ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా. బట్ కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఈ స్కాటర్డ్గా మనకు ఉన్నాయి. బట్ ఇలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ వేలో మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. సో దట్ మీకు మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ వేలో అవుతుంది. బికాజ్ యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ హౌ రిలవెంట్ యు ఆర్, హౌ అప్డేటెడ్ యు ఆర్ అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటుందండి. పర్టికులర్లీ దిస్ ఈజ్ రిలవెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్. ఎస్, ఆల్వేస్ దెర్ ఈస్ ఎ ట్యాగ్ కాల్డ్ యాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అనేటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్గా వస్తుంది. ఈ యొక్క కోర్స్కి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 8,000 రూపీస్ అండి. ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ వ్యాలిడిటీ, ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ 31 డిసెంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఫ్రెండ్స్, ఇది మనకి బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. అండ్ ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దిస్ కోర్స్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్లో నన్ను అయితే అడగచ్చు. యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎస్, సో దిస్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఫేర్వెల్ 2024. That's it, and these are the important points. Let us start the discussion today. The first and foremost article: new HIV infections declined by 44% in 2023. AIDS-related deaths down by 79%, says NADA. This is very important. Oka positive aspect anamata manaki, because the health burden manam ee rojuna country lo teeskunte there are important diseases like for example tuberculosis, HIV. ఇవి మన యొక్క కంట్రీలో చాలా సిగ్నిఫికెంట్ బర్డెన్ వెన్ యూ కంపేర్ ఇట్ గ్లోబల్లీ. ప్రపంచం మొత్తంలో తీసుకుంటే రీసెంట్లీ వరల్డ్ టీబీ రిపోర్ట్ కూడా మనకి పబ్లిష్ అయింది, వేర్ ఇండియా ఆల్సో క్యారీస్ వెరీ సిగ్నిఫికెంట్ బర్డెన్ విత్ రెస్పెక్ట్ టు ట్యూబర్క్యులోసిస్. ద సిమిలర్ వే కమ్స్ విత్ హెచ్ఐవి యాజ్ వెల్. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకి డిక్లైన్డ్ బై 44% ఇన్ 2023లో అయితే డిక్లైన్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ అనేటువంటివి 79% తగ్గాయి అని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ పాజిటివ్ అవుట్కమ్ అని చెప్పి మన యొక్క యూనియన్ హెల్త్ మినిస్టర్ అయితే చెప్తున్నారండి, జేపీ నడ్డా. Yes, why this was recently in the news? Because yesterday it was December 1st and December 1st is considered as the World AIDS Day గా మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తాము, వేర్ వి విల్ క్రియేట్ అవేర్నెస్. ప్రపంచం మొత్తానికి కూడా ఏంటంటే ఎయిడ్స్ అనేటువంటి డిసీజ్ గురించి, ఎయిడ్స్ ఎలా కాజ్ అవుతుంది, ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది, ఈ యొక్క అవేర్నెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ డే అబ్జర్వేషన్ మనకి ఈ యొక్క ఫైండింగ్స్ అనేటువంటివి రీసెంట్గా మనకి తీసుకుని వచ్చారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see some important పాయింట్స్ అండి. ఏ స్టేట్లో ఎంత సిగ్నిఫికెంట్ బర్డెన్ ఉంది, ఏవి హై ప్రొఫైల్ స్టేట్స్ ఉన్నారు, ఏ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మనకి ఎక్కువ బర్డెన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ద సెక్స్ వర్కర్స్ దే ఆర్ ద హైయెస్ట్ బర్డెన్. ఎస్, ఈ విధంగా మనకి ఎవరెవరు ఉన్నారు అనేటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us start the discussion. New HIV infections are declined by 44% in 2023. AIDS related deaths are down by 79%, says NADA. So here we will also discuss some of the government's initiatives ఏవేంటి, అండ్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో there was one organization called as UN AIDS అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం స్టడీ చేద్దామండి. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, హెల్త్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇష్యూస్ అనేటువంటి టాపిక్ అండర్లో మనకు వస్తుంది. ఇండియాస్ ఎఫర్ట్స్ to combat the HIV or AIDS have shown significant progress in 2023, like with a major decline in the new infections like by about 44% and AIDS related deaths by about 79%. మనకైతే కనుక తగ్గాయి అని చెప్పి డేటా అయితే చెప్తోంది. దిస్ డేటా వాజ్ రీసెంట్లీ హైలైటెడ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎయిడ్స్ డే. వరల్డ్ ఎయిడ్స్ డే is observed every year on December 1st. We observe it as the World AIDS Day. So please comment in the comment section when was the World TB Day, tuberculosis day, because in order to raise awareness about the tuberculosis గురించి కూడా మనం ఏంటంటే ఒక డెడికేటెడ్ డే అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆ రోజున we will create awareness about tuberculosis.
సో ట్యూబర్క్యులోసిస్ ఏ విధంగా మనకి కాజ్ అవుతుంది, ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ప్లీజ్ డూ కమెంట్ వెన్ వాజ్ ద వరల్డ్ టీబీ డే. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ ఏ డే సెలబ్రేట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే థీమ్ కూడా మనకి ఏంటి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. ఎస్, యాజ్ పర్ ద రీసెంట్ ఫైండింగ్స్ గురించి మనం చూస్తే ద న్యూ ఇన్ఫెక్షన్స్ గాట్ డ్రాప్డ్ బై 44% ఇన్ 2023 వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద 2010 లెవెల్స్. సో 2010 లెవెల్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ద సిమిలర్లీ రిలేటెడ్ డెత్స్ ఆల్సో 79% అయితే కనుక మనకి తగ్గాయి, రిఫ్లెక్టింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సస్టైన్డ్ ఎఫర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలసీస్. ఏ స్టేట్స్లో దిస్ పర్టికులర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈజ్ హైలీ ప్రివలెంట్ అనేది మనం చూస్తే కనుక, సో ద స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, దే హ్యావ్ ద అడల్ట్ హెచ్ఐవి ప్రివలెన్స్ రేట్స్ హయ్యర్ దెన్ 0.4% వెన్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 0.2%. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా లైక్ మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, ఈ స్టేట్స్లో కూడా మనకి సిగ్నిఫికెంట్ బర్డన్ అయితే కనుక ఉందండి. మిజోరాం, నాగాల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మణిపూర్ ఆల్సో హ్యావ్ ద వెరీ హై ప్రివలెన్స్ రేట్స్. అండ్ రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ పంజాబ్లో కూడా మనకి సో దెర్ ఈజ్ ఏ రైజింగ్ ట్రెండ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కేసెస్, రైజింగ్ ద కన్సర్న్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్. సో ఓవరాల్ మనం డిసీజ్ బర్డన్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పర్టికులర్లీ మిజోరాం, నాగాల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మణిపూర్, అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద హెచ్ఐవి ప్రివలెన్స్ ఇన్ ద స్టేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, సో దీస్ ఆల్సో హ్యావ్ లిటిల్ బిట్ హయ్యర్ బర్డన్ వెన్ కంపేర్డ్ విత్ ద నేషనల్ యావరేజ్. సో 44% అనేటువంటిది మనకి డిక్లైన్ అయ్యింది ద నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి అనుకున్నాము. బట్ స్టిల్ ఈవెన్ టుడే ఇండియాలో మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అబౌట్ 25.4 lakh పీపుల్ ఆర్ లివింగ్ విత్ హెచ్ఐవి. India has an estimated 25.44 lakh people living with HIV in the year 2023. And particularly ఎవరు దాంట్లో women who are aged 15 plus account for about 44% of the cases, while children comprise nearly 3%. ఎస్, దెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి ఏం తెలియాలంటే ఈవెన్ దిస్ డేటా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి, బికాస్ దిస్ డేటా విల్ హెల్ప్ యూ టు ఆర్గ్యూ యువర్ పాయింట్ అంటే బెటర్ వే. మన యొక్క పాయింట్ని మనం ఇంకా బెటర్గా ఆర్గ్యూ చేయడం గురించి మనకైతే కనుక యూజ్ అవుతాయి. దెన్ గవర్నమెంట్ మనకి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ అడాప్ట్ చేసుకున్నారండి. లైక్ ఏంటంటే 90:90:90 టార్గెట్స్, 90:90:90 టార్గెట్స్ అని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. ఈ యొక్క టార్గెట్స్ ఏ పర్టికులర్ డిసీజ్కి సంబంధించింది అని కూడా మనకు అడుగుతారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించింది. 90:90:90 టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% డిటెక్షన్ ఆఫ్ ద హెచ్ఐవి కేసెస్. ఓవరాల్ హెచ్ఐవి కేసెస్లో మనము 90% అయినా అట్లీస్ట్ డిటెక్ట్ చేయాలి. దట్స్ ద టార్గెట్. సెకండ్ వన్, డిటెక్ట్ చేసిన వాళ్ళల్లో మనకి 90% వీ హ్యావ్ టు గివ్ దమ్ ఏఆర్టీ, యాంటీవైరల్ థెరపీ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయగలగాలి. దెన్ ద నెక్స్ట్ వన్, ఇచ్చిన వాళ్ళలో 90% వైరల్ని మనం సప్రెస్ చేయాలి. ఆ యొక్క వైరస్, హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో మనం దాన్ని సప్రెస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న కేసెస్లో 90% మనం డిటెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిటెక్ట్ చేసిన వాళ్ళందరిలో 90% మనం ఏఆర్టీ థెరపీని ప్రొవైడ్ చేయగలగాలి. దెన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళలో మళ్ళీ 90% ఆ యొక్క వైరస్ని మనము సప్రెస్ చేయాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద 90:90:90 target that was adopted by the government and Indian government in order to reduce the prevalence of HIV in our country. మన కంట్రీలో హెచ్ఐవి యొక్క ప్రివలెన్స్ని తగ్గించడం గురించి, మిటిగేట్ చేయడం గురించి, ఆ యొక్క సిగ్నిఫికెంట్ బర్డన్ని లెసన్ చేయడం గురించి ఈ యొక్క టార్గెట్ మనం అడాప్ట్ చేసుకున్నాం. అండ్ ఇది ఇంతకు ముందు పెట్టుకున్న టార్గెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం వీ హ్యావ్ అడాప్టెడ్ 95 టార్గెట్ని మనం అడాప్ట్ చేయడం జరిగింది. సేమ్ 95%, 95 అంటే ఫస్ట్ 95 ఇండికేట్స్ వీ హ్యావ్ టు డిటెక్ట్ అట్లీస్ట్ 95% ఆఫ్ ద కేసెస్. అంటే ఒక 100 మందిలో కేసెస్ ఉన్నాయి అంటే అట్లీస్ట్ 95 మందిలో అన్న మనం డిటెక్ట్ చేయగలగాలి. దెన్ మళ్ళీ వాళ్ళల్లో అట్లీస్ట్ 95% మనం ఏం చేయాలి, ఏఆర్టీ థెరపీ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి. దెన్ మళ్ళీ వాళ్ళల్లో 95% ఏం చేయాలి, మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళల్లో 95%కి ఈ యొక్క వైరల్ సప్రెషన్ అనేటువంటిది మనం క్యారీ అవుట్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. సో యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క స్టేటస్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే 95 టార్గెట్స్లో మేము 81% డయాగ్నైజ్ చేసాము, అంటే అవుట్ ఆఫ్ 95. నెక్స్ట్ 88% ఆన్ ఏఆర్టీ, అంటే ఎంతమందిని మనం డయాగ్నైజ్ చేసామో వాళ్ళల్లో
88% మందికి మేము ఏఆర్టీ ప్రిస్క్రైబ్ ఇవ్వడం జరిగింది. దెన్ వాళ్ళలో 97% పీపుల్కి వైరల్ సప్రెషన్, అంటే కంప్లీట్లీ వాళ్ళ యొక్క బాడీని అటాక్ చేసినటువంటి ఆ హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో దాన్ని మేము సప్రెస్ చేయగలిగాము. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ స్టేటస్ అనేటువంటిది గవర్నమెంట్ యొక్క మెయిన్ స్టేటస్ అండి. స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే కనుక వెన్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఎ పాయింట్ లైక్ వేర్ యూ వాంట్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్, బికాస్ యూ కెనాట్ ఆల్వేస్ క్రిటిసైజ్ ద గవర్నమెంట్. ఇట్స్ నాట్ దట్ ఎనీ అదర్ బాడీ ఫర్ దట్ మ్యాటర్. ఏ బాడీని కూడా మనం ఏంటంటే కనుక ఓన్లీ క్రిటిసిజం రాయకూడదు, ఓన్లీ అప్రిసియేషన్ రాయకూడదు. వీ హ్యావ్ టు రైట్ ఎ బ్యాలెన్స్డ్ ఆన్సర్ మనం రాయాలి, వేర్ యూ హ్యావ్ టు కోట్ ద ఎగ్జిస్టింగ్ ఎఫర్ట్స్. ఇప్పటిదాకా ఎఫర్ట్స్ ఏం తీసుకున్నాము అనేది కోట్ చేయాలి. దెన్ ద నెక్స్ట్ వన్, సో వాట్ లెఫ్ట్ అవుట్, ఛాలెంజెస్ ఇంకేమేమి ఉన్నాయి, ఏం లెఫ్ట్ అవుట్, అండ్ ఓవరాల్ క్లోజింగ్ వచ్చేసి ఒక ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉండాలి, అంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి. ఈ విధంగా మనకి సో ద గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సో ఎవ్రీ సిటిజన్ ఆన్ బోర్డ్ అయినట్లయితే మనము టుగెదర్ వీ కెన్ మిటిగేట్ దిస్ డిసీజ్ బర్డన్. ఈ యొక్క డిసీజ్ బర్డన్ని మనం అయితే తగ్గించవచ్చు అని చెప్పి ఓవరాల్ ఏ డిసీజ్ గురించి అయినా కూడా ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉండాలండి. అది ట్యూబర్క్యులోసిస్ అవనివ్వండి, లేకపోతే మనకి హెచ్ఐవి, లేకపోతే సికిల్ సెల్ ఎనీమియా. రీసెంట్లీ మనకి సికిల్ సెల్ ఎనీమియా కూడా మనకైతే ఉంది. సో దాని గురించి కూడా, వీటి గురించి మనం ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. 90-90-90 టార్గెట్ ఏంటి, దెన్ ఇట్ వాజ్ మూవ్ టు 95-95-95 టార్గెట్ అని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకారంగా స్టేటస్ ఏంటి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు ద కరెంట్ స్టేటస్. నౌ లెట్ us బ్యాక్ టు బేసిక్స్. బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే, సో లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాల్డ్ యాజ్ హెచ్ఐవి. సో హెచ్ఐవి మనకి ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ యొక్క హెచ్ఐవి అనేటువంటి వైరస్ మనకి ఏంటంటే కనుక కాజ్ చేస్తుందండి. ఇది మెయిన్లీ మన యొక్క బాడీలో మన యొక్క ఇమ్యూనే సిస్టమ్ని అటాక్ చేస్తుంది. ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్కి హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్ట్ అయినట్లయితే వాళ్ళ యొక్క ఇమ్యూనే సిస్టమ్ని, అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ని, లైక్ మెయిన్లీ వైట్ బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ అని ఉంటాయి, వాటిని స్పెసిఫికల్లీ ద సంథింగ్ కాల్డ్ యాజ్ CD4 సెల్స్ అంటారు. ఈ యొక్క హెచ్ఐవి వైరస్ ఏంటంటే బాడీలో ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ యొక్క బాడీలో రెప్లికేట్ అయిపోయి ఇంక్రీజ్ అయిపోయి తన యొక్క కౌంట్ని, ఈ యొక్క CD4 సెల్స్ యొక్క కౌంట్ని తగ్గించేస్తూ ఉంటుంది, అంటే ఇమ్యూనిటీని తగ్గించేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గించేస్తుందో అదే పర్టికులర్ పర్సన్కి వేరే డిసీజెస్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అంతే కదా. మరి ఏదైనా పర్టికులర్ ఒక పర్సన్ బాడీ మనం తీసుకుంటే తన యొక్క బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ సిస్టమే వేరే డిసీజెస్ ఏమీ రాకుండా ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ హెచ్ఐవి ఏం చేస్తుందంటే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని అటాక్ చేసి కంప్లీట్లీ వీకెన్ చేసేస్తుంది. అలా వీకెన్ చేసేయటం వల్ల సో దాట్ పర్టికులర్ పర్సన్ హూ వాజ్ ఎఫెక్టెడ్ విత్ హెచ్ఐవి విల్ బి కంప్లీట్లీ వీకెన్ అయిపోతారు. దెన్ హీ ఈజ్ మోర్ వల్నరబుల్ టు అదర్ డిసీజెస్, లైక్ ద అదర్ థింగ్ ఈజ్ ట్యూబర్క్యులోసిస్. ద అదర్ డిసీజెస్ మనకి ఏంటంటే వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్స్ ఏ డెడ్లీ కాంబినేషన్. హెచ్ఐవి విత్ అదర్ డేంజరస్ డిసీజ్ లైక్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఏ వెరీ కంప్లీట్లీ డెడ్లీ కాంబినేషన్ అండి. ఇది మనకి మెయిన్లీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, లైక్ బ్లడ్ ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది, సీమెన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, వెజైనల్ ఫ్లూయిడ్స్ ద్వారా, బ్రెస్ట్ మిల్క్ ద్వారా, వీటిలన్నిటి ద్వారా మనకి ఏంటంటే కనుక సో హెచ్ఐవి అనేటువంటిది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి. అంతే తప్ప హ్యాండ్ షేక్ కానివ్వండి, లేకపోతే కనుక వీటి ద్వారా మనకి స్ప్రెడ్ అయితే అవ్వదు. దట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ వితౌట్ ట్రీట్మెంట్ ఇట్ ప్రోగ్రెసెస్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ AIDS, ఎయిడ్స్ అనేటువంటి స్టేజ్లోకి మనకి తీసుకెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. దెన్ ART, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటువంటిది మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. దే కెన్ మేనేజ్ ద కండిషన్ అండ్ ఇంప్రూవ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎఫెక్టెడ్. సో ఎవరైనా హెచ్ఐవి వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఉన్నట్లయితే కనుక తనకి ఈ యొక్క ART అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేస్తారు, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేటువంటిది చేస్తారు. ఇందాక మనం చూసాం కదా 90-90 టార్గెట్లో సో డిటెక్ట్ అయినటువంటి వాళ్ళలో 90%కి మనకి ART అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, ART అనేటువంటిది చేయాలి అన్నది. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు. నౌ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హెచ్ఐవి మెయిన్లీ మనకి ఎలా స్ప్రెడ్ అవుతుంది, మన యొక్క బాడీలో ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ యొక్క బాడీలో దేన్ని మనకి ఎఫెక్ట్ చేస్తుంది. క్లియర్ అండి. నౌ లెట్ us డిస్కస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ ఎయిడ్స్ డే గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి. ఎస్ అండి, ఈ యొక్క వరల్డ్ ఎయిడ్స్ డే అనేటువంటిది మనకి ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తాము. లైక్ ఇట్ వాజ్ ఆన్ December 1st. మీకు తెలియని విషయం కాదు ఇదేమి. టు రైజ్ అవేర్నెస్ అండ్ హానర్ ద లైఫ్స్ హూ ఆర్ లాస్ట్ టు దట్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్.
ఇది మనకి 1988లో మనకైతే స్టార్ట్ చేశారు బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, విచ్ ఇస్ ఏ గ్లోబల్ ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. మనకి ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1988లో మనకైతే సో దీన్ని ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఎవ్రీ ఇయర్ ఆన్ దిస్ పర్టికులర్ డే వీ క్రియేట్ అవేర్నెస్ అండ్ ప్రతి కంట్రీ యొక్క డిసీజ్ బర్డెన్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనకి సో చూస్తూ ఉంటారు, స్టేటస్ అనేటువంటిది అప్డేట్ చేస్తుంటారు. నౌ it's the time for us to discuss about what are the some series of efforts which have been taken by the Indian government in order to mitigate the HIV burden in our country. సో మన కంట్రీలో ఈ HIV బర్డన్ని మిటిగేట్ చేయడం గురించి ఏమేమి ఎఫర్ట్స్ తీసుకున్నారు అనేటువంటిది మనం చూస్తే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ there was one important legislation called as HIV and as well as AIDS Prevention and Control Act 2017 అనేటువంటి ఒక లెజిస్లేషన్ మనకి పాస్ చేయడం జరిగిందండి. ఇట్ మ్యాండేట్స్ దట్ గవర్నమెంట్స్ షుడ్ టేక్ మెజర్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్. సో హెచ్ఐవిని ప్రివెంట్ చేయడము అండ్ అలాగే వీటికి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ని కూడా మనకి చేయడం. బికాస్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. పీపుల్ యొక్క హెల్త్, పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి it is a responsibility of the state under article number 38 of the constitution. Yes, and then as part of that మనకి ఈ యొక్క HIV and as well as AIDS Prevention and as well as Control Act 2017 అని తీసుకొచ్చారు. అండ్ దెన్ యాక్సెస్ టు ART, పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్, వాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క యాంటీ రెట్రోవైరల్ థెరపీకి యాక్సెసిబిలిటీ ఉండాలి. వీ హ్యావ్ టు మేక్ ద అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఓవర్ 90% ఆఫ్ ద పీపుల్ లివింగ్ విత్ HIV. ఇందాక టార్గెట్ 90లో పీపుల్ లివింగ్ విత్ HIV పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 90% అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే కనుక we have to make it affordable and accessible. Both are two key pillars అండి, affordability and as well as accessibility. ఈ రెండు ఉండే విధంగా మనం మెయింటైన్ చేయాలి. ఇందాక స్టేటస్లో మనం చూసినప్పుడు కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ మిజోరాం, మణిపూర్, ఈ స్టేట్స్లో మనకి బర్డెన్ అయితే ఉందని చెప్పి మనం ఇందాక చూడడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఈ యొక్క డిసీజ్ బర్డెన్ని తగ్గించడం గురించి దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ సన్ రైజ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి. ఇది మనకి 2016లో లాంచ్ చేశారు టు అడ్రస్ ద రైజింగ్ కేసెస్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఎస్పెషల్లీ అమాంగ్ ద డ్రగ్ యూజర్స్. సో ఎస్పెషల్లీ అమాంగ్ ద పీపుల్ అమాంగ్ ద డ్రగ్ యూజర్స్ మనకి ఈ యొక్క HIV యొక్క ప్రివలెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, కేసెస్ అనేటువంటివి రైజ్ అవుతున్నాయి, వీటిని మనం మిటిగేట్ చేయాలి అని. సో ది గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ యూనిక్ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ సన్ రైజ్. ప్రాజెక్ట్ సన్ రైజ్ ఇస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పి మనకి రీసెంట్గా అడగరు, బట్ కానీ మనం మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ టు మిటిగేట్ ద HIV ప్రివలెన్స్ అనేటువంటిది మనం స్టడీ చేయాలి. దెన్ అలాగే an MOU with the Social Justice Ministry was also signed between Ministry of Health and Family Welfare and Ministry of Social Justice to enhance the outreach to reduce the stigma and assist the vulnerable populations. So generally the people who are affected with HIV ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి ఈ యొక్క సొసైటల్ స్టిగ్మా అనేటువంటిది చాలా ఎక్కువ మనకి. సో we try to completely isolate them. So we will see as if they are మనం ఏంటంటే కంప్లీట్లీ వాళ్ళు ఒక ఇదేని వాళ్ళగా మనం ఏంటంటే చూడడం జరుగుతుంది అలాంటి వాళ్ళని. సో దాని మూలాన వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉండదు. అందుకని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు సోషల్ జస్టిస్ మినిస్ట్రీ తోటి మనకి MOU సైన్ చేసుకుని మనము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ని ఇది చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ని పెంచాలి, ఆ యొక్క మనకి HIV రిలేటెడ్ ఇన్ఫెక్షన్ తోటి ఉండేటువంటి ఆ స్టిగ్మా ఏదైతే ఉందో మనం దాన్ని తగ్గించాలి, అండ్ వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క MOU యొక్క ముఖ్య ఉద్దేశం అండి. MOU విత్ ద సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, ప్రాజెక్ట్ సన్ రైజ్, యాక్సెస్ టు ART, అండ్ దెన్ వీ హ్యావ్ HIV అండ్ AIDS ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017. ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ టేకెన్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ UNAIDS. ఇప్పుడు మనం నేషనల్ లెవెల్లో చూడడం జరిగింది ఇనిషియేటివ్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో దెర్ వాజ్ వన్ డెడికేటెడ్ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు కర్బింగ్ ద ప్రివలెన్స్ ఆఫ్ ఎయిడ్స్ని తగ్గించడం గురించి UNAIDS అనేటువంటి ఆర్గనైజేషన్ మనకు ఉందండి. ఇది మనకి 1996లో ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది మనకి. దీని యొక్క మిషన్ ఏంటంటే ఓవరాల్గా వీ హ్యావ్ టు కోఆర్డినేట్ ద గ్లోబల్ యాక్షన్ టు కాంబాట్ ద HIV and advocate for human rights and equal access to services to everybody. So everybody irrespective
సో ఈవెన్ దో హీ ఈస్ అ పర్సన్ హూ ఈస్ ఎఫెక్టెడ్ విత్ దట్ ఆఫ్ ద హెచ్ఐవి, హీ హ్యాస్ టు హ్యావ్ యాక్సెస్ టు ద సర్వీసెస్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా మనకి ఈ యొక్క 90-90-90 టార్గెట్ బై 2020 అచీవ్ చేయాలి అండ్ ఎక్స్టెండెడ్ టు 95-95-95 గోల్స్ అనేటువంటి తీసుకొచ్చారు. ఇట్ ఎయిమ్స్ టు ఎండ్ ద ఎయిడ్స్ బై ద ఇయర్ 2030 అండర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3. సో ఎస్డిజీస్ అని చెప్పేసి మనకు ఉన్నాయి, అవి మనం 2030కి అచీవ్ చేయాలి అని మనం పెట్టుకోవడం జరిగింది. అండర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 లైక్ క్వాలిటీ హెల్త్ కేర్, మనము ఎయిడ్స్ని బై ద ఇయర్ 2030 నాటికి అచీవ్ చేయాలి, ఎండ్ చేసేయాలి అని ఈ యొక్క యుఎన్ ఎయిడ్స్ అనేటువంటి ఇంటర్నేషనల్ బాడీ కూడా మనకి పెట్టడం జరిగిందండి. I hope you have understood. So this is the first important article. And మన కంట్రీలో ఈ యొక్క సిగ్నిఫికెంట్ డిక్లైన్ అనేటువంటిది లైక్ బై 44% డిక్లైన్ అండ్ 79% డిక్లైన్ డెత్స్ యొక్క డిక్లైన్ అనేది డెఫినెట్లీ ఏ పాజిటివ్ థింగ్ టు వ్యూ. బట్ ఆన్ ద అదర్ సైడ్ అరౌండ్ 25 lakh people today in our country are suffering from the HIV. This is something which is alarming and concerning. We have to take the steps to address this particular issue. Clear? Then possible mains question దీని మీద ఎలా ఉండొచ్చు అంటే, evaluate the India's progress in combating the HIV AIDS and the impact of the government initiatives in achieving the global targets. So this was the first important article that you are expected to know, and moving on to that of the second important one. Before that there was an announcement, friends. NCERTs are very very important from the exam perspective. We have an NCERT foundation course అయితే మనకు ఉంది, వేర్ మనకి క్లాస్ 6th to 12th వరకు NCERTs మీకు కాంప్రిహెన్సివ్గా కవర్ చేయబడతాయి. దానికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 6,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 4,800 అండి. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది, బట్ ఈ ఆఫర్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్. This is the number that you can take a screenshot, or I'll pin in the comment section. So take this number and మీరు నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. Let us move on to the next article. Wadhavan Port will be a game changer for India అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడేటప్పుడు, పర్టికులర్లీ దాంట్లో పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. Yes, so let us discuss some important points associated with this particular port. దీనికి సంబంధించి మనం చూస్తే ద వద్హావన్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఇన్ మహారాష్ట్ర విచ్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ నియర్ దాహాను ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డబల్ ద ఇండియాస్ కంటైనర్ ట్రేడ్ అండ్ ఎలివేట్ ద కంట్రీస్ పోర్ట్ కెపాసిటీ టు ద గ్లోబల్ టాప్ 10 అపాన్ కంప్లీషన్ బై ద ఇయర్ 2034. మనకి వద్హావన్ పోర్ట్ అని మహారాష్ట్రలో మనకైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ మెగా పోర్ట్, ద ఇండియాస్ ఫస్ట్ మెగా పోర్ట్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ మన కంట్రీలో ఈ యొక్క పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అంత ఎడిక్వేట్గా లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. పర్టికులర్లీ హెవీ కంటైనర్స్ కానివ్వండి, లేకపోతే హెవీ షిప్స్ కానివ్వండి వచ్చి మన కంట్రీలో ఇది చేసేటువంటి పరిస్థితులు లేవన్నమాట. బికాస్ అవర్ ఇండియన్ పోర్ట్స్ డస్ నాట్ సపోర్ట్ దట్. అందుకనే మనం ఏంటంటే ట్రాన్స్షిప్మెంట్, ఈ యొక్క ట్రాన్స్షిప్మెంట్ సర్వీసెస్ గురించి, వీటి గురించి పక్కనే ఉన్నటువంటి కొలంబో లేకపోతే మలేషియా ఇలాంటి వాళ్ళ యొక్క పోర్ట్స్ యొక్క సపోర్ట్ అయితే మనం తీసుకుంటుంటాం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద హ్యూజ్ కార్గో ఉందనుకోండి, మనం క్యారీ చేయాలంటే డైరెక్ట్గా మన యొక్క ఇండియన్ పోర్ట్స్ అంత హ్యూజ్ కార్గో ఉండేటువంటి షిప్స్ని హ్యాండిల్ చేయలేవు. అండ్ అలాగే ఇండియా నుంచి కూడా మనకి అంత హ్యూజ్ కార్గో షిప్స్ కూడా మనకి వెళ్ళలేవు. దేర్ఫోర్ ఐడియా అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హెవీ కార్గో తోటి మనకి కొలంబో పోర్ట్ దాకా వస్తాయి, శ్రీలంక దాకాను. అక్కడి నుంచి వచ్చేసి ఇంకా చిన్న చిన్న షిప్స్లోకి మనకి మొత్తం అంతటిని కూడా ఆ లోడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్లోడింగ్ అనేటువంటిది చేసేసి అక్కడి నుంచి చిన్న చిన్న షిప్స్గా మన కంట్రీకి అయితే రావడం జరుగుతుంది. సిమిలర్ వే చిన్న చిన్న షిప్స్లో వెళ్ళి మనకి ఒక కొలంబో, మలేషియా ఈ పోర్ట్స్కి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం అంతటిని అసెంబుల్ చేస్తారు అక్కడ. సో ఈ డిపెండెన్సీ మన యొక్క ఫారిన్ పోర్ట్స్ మీద ఉండేటువంటి డిపెండెన్సీ, లైక్ కొలంబో పోర్ట్ శ్రీలంక మీద, మలేషియా మీద, ఇండోనేషియా మీద, వీళ్ళ మీద మనం ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటాం ఇలాంటి సర్వీసెస్ గురించి. ఈ యొక్క హెవీ కార్గో అవి ఉన్నప్పుడు ఈ డిపెండెన్సీ అనేటువంటి దాన్ని మనం తగ్గించాలి. So we should have one own mega port which can even handle this particular huge capacity కూడా మనకి ఏంటంటే హ్యాండిల్ చేయగలిగే విధంగా ఒక ఇంపార్టెంట్ పోర్ట్ని మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. దాని పేరే వద్హావన్ పోర్ట్. వద్హావన్ పోర్ట్ అని ఎక్కడుందని చెప్పి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి లైక్ గ్రూప్ 2, గ్రూప్ 1లో అడుగుతుంటారు. వద్హావన్ పోర్ట్ ఈజ్ ఇన్ ద మహారాష్ట్ర. దెన్ మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వద్హావన్ పోర్ట్ అని అడుగుతారు. ఇది మనకి ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇది 2030
2034కి ఫినిష్ అయితే అవుతుందని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. వన్స్ ఇట్ ఈస్ రెడీ బై ద ఇయర్ 2034, దెన్ డెఫినెట్లీ ఇది మనకి ఏంటంటే మన యొక్క పోర్ట్ కెపాసిటీ అనేటువంటిది గ్లోబల్ టాప్ 10లో మనం అయితే కనుక ఉంటాము. అండ్ మన కంట్రీ యొక్క కంటైనర్ ట్రేడ్ని ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇది చాలా సిగ్నిఫికెంట్గా ఎన్హెన్స్ చేస్తుంది, డబల్ చేస్తుంది వదహావన్ పోర్టు. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ మెగా పోర్ట్ అని ది గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది వీటి గురించి. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ వదహావన్ పోర్ట్. సో వదహావన్ పోర్ట్ అనేటువంటిది మనకి పాల్ఘర్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో మనకైతే కనుక ఉందండి మనకి ఇది. అండ్ ఇట్స్ ఏ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ పోర్ట్ ఇది మనకి. అండ్ ఇట్స్ ఏ ఆల్ వెదర్ డీప్ సీ పోర్ట్. అండ్ దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతారు. ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి మనకి కన్స్టిట్యూట్ చేశారు, దాని పేరే వదహావన్ పోర్ట్ లిమిటెడ్, VPPL అని చెప్పి. ఈ VPPL యొక్క ఇట్స్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ 2 థింగ్స్. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ JNPA 74% షేర్ హోల్డింగ్ ఉంటుంది. మహారాష్ట్ర మెరిటైమ్ బోర్డ్ 26% షేర్ హోల్డింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు దీన్ని? కన్స్ట్రక్షన్ విల్ బి బై ఏ స్పెషల్ పర్పస్ వెహికల్ కాల్డ్ యాజ్ VPPL, వదహావన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్, VPPL అని. ఈ VPPLలో 74% షేర్ మనకి JNPAకి ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వాళ్ళకి. అండ్ ఇంకొక 26% మనకి మహారాష్ట్ర మెరిటైమ్ బోర్డు వాళ్ళకి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి మనకి ఈ యొక్క వదహావన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క SPV మనకి వదహావన్ పోర్ట్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తుందండి. క్లియర్. అండ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ అబౌట్ 76,000 crores అయితే కనుక మనకైతే పడవచ్చు కాస్ట్ అని చెప్పేసి అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మనకి ఇందులో మనకి వదహావన్ పోర్ట్లో 9 కంటైనర్ టెర్మినల్స్ అయితే కనుక ఉంటాయి, ఈచ్ అబౌట్ 1000 meters లాంగ్. అండ్ ఇట్స్ నవ్ ఏ మల్టీపర్పస్ లిక్విడ్ కార్గో అండ్ రోల్ ఆన్ అండ్ రోల్ ఆఫ్ ఆర్ ఆన్ అండ్ RO అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోస్ట్ గార్డ్ బర్డ్స్ మనకైతే కనుక ఈ యొక్క పోర్ట్లో ఉంటాయండి. ఎందుకు ఈ పోర్ట్ అవసరం? వై వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ దిస్ పోర్ట్ కాల్డ్ యాజ్ వదహావన్ పోర్ట్ అనేటువంటిది ఎందుకు మనం కన్స్ట్రక్ట్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడ్ అనేటువంటిది మనకి చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతోంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోలీ. ఇండియా హ్యాండిల్స్ అబౌట్ 4.6 million 20-foot equivalent units of transshipment cargo with 4.2 million TEUs. they are processed outside India. ఓవరాల్గా ఇండియా మనకి హ్యాండిల్ చేసేటువంటి చూసుకుంటే 4.6 million 20-foot equivalent units అని పిలుస్తారు మనం దీన్ని. ఆఫ్ ద ట్రాన్స్షిప్మెంట్ కార్గో మనం హ్యాండిల్ చేస్తుంటాం. దాంట్లో 4.2 million TEUs వచ్చేసి మనకి ఏంటంటే అవుట్ సైడ్ ఇండియానే మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఇట్స్ ఎ లాస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ అస్. ఇదంతా కూడా మనం కొలంబో పోర్ట్కి, లేకపోతే కొలంబో పోర్ట్, నెక్స్ట్ వచ్చేసి మలేషియా పోర్ట్, ఇండోనేషియా, వీళ్ళకి మనకి ఆ రెవెన్యూ అంతా కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఆ కెపాసిటీ, ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకే ఉన్నట్లయితే కనుక ఈ రెవెన్యూ అంతా కూడా మనకే రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళ మీద డిపెండెన్సీ అనేటువంటిది మనం తగ్గించుకోవచ్చు. సో therefore that's the very big reason that we should have a very big mega port అయితే మనకు ఉండాలి. ఇంత హ్యూజ్ కెపాసిటీని హ్యాండిల్ చేసే పోర్ట్ ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి రీజన్. సెకండ్ ఇంపార్టెంట్, జియోగ్రాఫికల్ ఛాలెంజెస్ ఉన్నాయి మన కంట్రీలో. పర్టికులర్లీ ఇండియాస్ కోస్ట్ లైన్ రిస్ట్రిక్ట్స్ ద ఇండియాస్ కోస్ట్ లైన్. ప్లీజ్ కమెంట్ విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్, టాప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ టాప్ 2 ఏంటి అనేటువంటిది కమెంట్ చేయండి. ఏ స్టేట్కి మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, ఫస్ట్ వన్, అండ్ సెకండ్ స్టేట్, విచ్ స్టేట్ ఈస్ ద సెకండ్ వన్ విచ్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్. ర్యాంక్ 1 అండ్ ర్యాంక్ 2 పొజిషన్లో ఉండేటువంటి స్టేట్స్ ఏవేంటి అనేటువంటిది కమెంట్ అయితే కనుక చేయండి. ఎస్, ఇందాక అలాగే వరల్డ్ TB డే గురించి కూడా అడిగాను నేను, అది కూడా ట్రై టు కమెంట్ ఇట్. ఎస్, బికాస్ ఆఫ్ డ్యూ టు యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆల్రెడీ సో మెనీ పీపుల్ ఆర్ కమెంటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. బట్ ఐ వాంట్ more and more, then that will be a encouraging for us to come up with the more and more important points అవి కూడా మీకు చెప్పడానికి మాకు అవకాశాలు ఉంటాయి. ఎస్, ఇండియాస్ కోస్ట్ లైన్ రిస్ట్రిక్ట్స్ ద డాకింగ్ ఆఫ్ ద లార్జ్ వెజల్స్ లైక్ మచ్ కార్గో ఈజ్ ట్రాన్స్షిప్డ్ త్రూ కొలంబో ఆర్ మిడ్ సీ ట్రాన్స్ఫర్స్. ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ యొక్క కార్గో అంతటిని కూడా మనం ఏంటంటే ట్రాన్స్షిప్పింగ్ చేస్తాం. ట్రాన్స్షిప్పింగ్ మీన్స్ సో ద ఆఫ్లోడింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్లీ లోడింగ్ అగైన్ ఇన్ టు ద స్మాలర్ షిప్స్. ఒక పెద్ద షిప్లో మనం ఏంటంటే మనం మొత్తం కార్గో అంతటిని తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న షిప్స్లోకి మనకు తీసుకుని వచ్చి అప్పుడు మాత్రం మన యొక్క ఇండియన్ పోర్ట్స్కి మనకు తీసుకొస్తాం. అదే వేలో చిన్న చిన్న షిప్స్లో మనం పట్టుకుని వెళ్ళి ఈ కొలంబో లాంటి పెద్ద పోర్ట్స్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దాని అంతటినీ కూడా వీటిలోంచి అన్లోడ్ చేసేసి దాంట్లోకి మనం లోడ్ చేసి అప్పుడు మనం క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సో హియర్ వీ హ్యావ్ టు పే ద ఛార్జెస్ టు ద కొలంబో పోర్ట్కి మనం పే చేయాలి కదండి. ఆ యొక్క కంపెనీస్ ఎవరైతే మనకి ఇవి చేస్తున్నాయో, యాజ్ ఏ రిజల్ట్ దట్స్ ఎ సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు ఇండియా.
Clear? Then addressing the growing demands of the EXIM trade and reduce the dependency upon foreign ports. Please be very clear. Reducing the dependency on foreign ports. At a time when in every sector we are talking about the so-called Atma Nirbhar గురించి మనం మాట్లాడుతున్నాం, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టార్లో కానివ్వండి, డిఫెన్స్ సెక్టార్లో వీ కెమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటాం మనం, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్. సో దిస్ ఈజ్ వన్ సచ్ సిగ్నిఫికెంట్ మూవ్. మరి అదే విధంగా ప్రతి సెక్టార్లోనూ మనం ఎప్పుడైతే సెల్ఫ్ రిలయన్స్ని కోరుకుంటున్నామో, వెన్ యూ వాంట్ టు బీ ఏ గ్లోబల్ హబ్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీస్లోనూ వీటిల్లోనూ కూడా, ద సిమిలర్ వే పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా, సో ద పోర్ట్స్లో కూడా ఇండియా షుడ్ బి ద మెరిటైమ్ హబ్ అవ్వాలి. సో వీ షుడ్ హ్యావ్ ద అడ్వాన్స్డ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. దెన్ ఒక్కసారి వదహవన్ పోర్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే కనుక ఇట్ విల్ బి డెఫినెట్లీ సర్వ్స్ యాజ్ ఏ గేట్వే ఫర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్, సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ IMEC అండ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి కూడా మనకి IMEC అనేటువంటిది రీసెంట్గా మనకి G20 సమ్మిట్ మనకైతే జరిగింది. ఈ ఇయర్ కాదండి, లాస్ట్ టైం. సో లాస్ట్ టైం మనకి న్యూఢిల్లీలో జరిగినప్పుడు అక్కడ మనకి ఈ యొక్క IMEC కారిడార్ అనేటువంటి దాన్ని మనకి ప్రపోజ్ చేశారు, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి. వెరీ వెరీ సిగ్నిఫికెంట్ కారిడార్. దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతాయి. సో ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వేర్, సో ఇండియాకి మనకి ఏంటంటే కనుక ఒక గేట్ వేగా మనకి రెండింటికి కూడా మనకైతే ఈ వదహవన్ పోర్ట్ హెల్ప్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మన కంట్రీలో పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం గురించి, పోర్ట్ డెవలప్మెంట్ గురించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుని వచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాగరమాల ఇనిషియేటివ్ తీసుకొచ్చారండి. Sagarmala initiative is the first important initiative that we need to talk about. Way back in 2015 లో మనకి తీసుకొచ్చారు. దీని యొక్క ఫోకస్ ఏంటంటే టు ఫోకస్ ఆన్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దట్ మీన్స్ ద పోర్ట్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. దే షుడ్ బి అట్ ద హార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ లైక్ పోర్ట్ డెవలప్మెంట్ కాదండి, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్. ఇది సిమిలర్ వేలో విమెన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాం. ఇప్పటిదాకా మనము విమెన్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ మాట్లాడడం జరిగింది. సో బట్ నౌ ద ట్రెండ్ ఈస్ విమెన్ లెడ్ డెవలప్మెంట్. The similar way, not port development, the port led development or industrialization అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సాగరమాల ఇనిషియేటివ్. సెకండ్ వన్ పోర్ట్ మోడర్నైజేషన్. సో ఎన్హాన్స్డ్ పోర్ట్ కెపాసిటీ ఫ్రమ్ 871 MMT టు 1617 MMT. సో మన యొక్క కెపాసిటీ అనేటువంటిది, పోర్ట్ కెపాసిటీ అనేటువంటిది 2015 నుంచి కంపేర్ చేసుకుంటే 2023కి మనకి కెపాసిటీ అనేది ఎన్హాన్స్ చేశారు. అండ్ ప్రైవేట్ సెక్టార్ యొక్క హెల్ప్ మనం తీసుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఎన్హాన్స్ చేయాలి. ఎంకరేజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పోర్ట్ డెవలప్మెంట్ ఫర్ ఎఫిషియన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సంథింగ్ కాల్డ్ యాజ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్ లైన్స్ అని చెప్పేసి కూడా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్ లైన్స్ ఇవేంటంటే ఇట్ ఎంఫసైజెస్ సస్టైనబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ పోర్ట్ డెవలప్మెంట్. సో ద పోర్ట్ డెవలప్మెంట్ అండ్ పోర్ట్ ఆపరేషన్స్ షుడ్ బీ ఇన్ సచ్ ఏ వే దట్ దే షుడ్ హ్యావ్ ద మినిమల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండకూడదు. ఎనీ సార్ట్ ఆఫ్ ఎమిషన్స్ కానివ్వండి, ఏవైనా కూడా వాటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మినిమల్గా ఉండాలి ఎన్విరాన్మెంట్ మీద అన్న ఉద్దేశంతో హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్ లైన్స్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. Yes, these are some of the important initiatives with respect to that of the port development. And next important ఏంటంటే we have a vision for 2047 అండి. We have a vision for with respect to maritime అమృత్ కాల్ అని చెప్పేసి మనం పిలుస్తాం. 2047 నాటికి మనకి ఏంటంటే 6 మెగా పోర్ట్స్ని డెవలప్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వదహవన్ ఈజ్ వన్ సచ్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొచ్చిన్ వచింగం అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై కామరాజర్ కడలూర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ దయాల్ తునా తెక్రా అండ్ యాజ్ వెల్ యాజ్ ద JNPA వదహవన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్
sport clusters that India want to develop by the year 2047. So thereby India should become a global maritime hub అయితే కనుక మనం అవ్వాలి అన్న ఉద్దేశంతో. సో ఇన్ దిస్ ఆర్టికల్ మనము వదహావన్ పోర్ట్ ఏంటి, అసలు ఎక్కడుంది, వదహావన్ పోర్ట్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం గురించి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, అండ్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో కవర్ చేయడం జరిగింది. దిస్ వాజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. లెట్ us move forward to that of the next one. Moving on to that of the next one, India's cities, their non-communicable disease burden. Yes. సో లాస్ట్ టైం కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ మనం చూసాము, ఇండియన్ సిటీస్ ఏ విధంగా మనకి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ గ్రోత్ ఇంజిన్స్గా మనకి కన్సిడర్ చేస్తారు అనేది మనం చూసాము. అండ్ అలాగే ఇండియన్ సిటీస్కి సంబంధించి అర్బనైజేషన్ గురించి అండ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ గురించి చాలా రకరకాల ఆస్పెక్ట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ సిటీస్ అండ్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్, ఎన్సిడీస్ అంటారు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి రోజు రోజుకి మన కంట్రీలో ఎన్సిడి యొక్క డిసీజ్ బర్డెన్ అనేటువంటిది పెరిగిపోతుంది. పర్టికులర్లీ ఇండియన్ సిటీస్లో మార్జినలైజ్డ్ సెక్షన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఓకే, కండక్టర్స్, డ్రైవర్స్, గిగ్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద వల్నరబుల్ పాపులేషన్, మార్జినలైజ్డ్ సెక్షన్స్. సో వీళ్ళు దే ఆర్ మోర్ వల్నరబుల్ టు దిస్ బర్డెన్ అన్నది మనకి ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే రీసెంట్గా మనకి బెంగళూరుకి సంబంధించినటువంటి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యొక్క బస్ డ్రైవర్ సడన్గా మనకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి మనకైతే కనుక సో చనిపోవడం జరిగింది. దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ప్రొజెక్టింగ్ ద పూర్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్ అవర్ సిటీస్. మన యొక్క సిటీస్లో ఏ విధంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఇప్పుడు ఏ విధంగా వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ మనకి ఎలా సఫర్ అవుతున్నారు, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఆల్రెడీ ఏం తీసుకుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఎడిటోరియల్లో మనకి మాట్లాడడం జరిగిందండి. లెట్ us discuss these important points. Yes. So India's cities, their non-communicable disease burden, non-communicable, that means they will not be so transmitted from one particular person to another person, non-communicable disease burden. So first important point, this article overall discusses the alarming health outcomes in urban India, particularly the urban residents అన్నమాట. బట్ వాళ్ళల్లో మళ్ళీ పర్టికులర్లీ అమాంగ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సచ్ యాజ్ ఇన్ఫార్మల్ వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్, స్లమ్ డ్వెల్లర్స్, గిగ్ వర్కర్స్, ట్రాన్స్పోర్టేషన్ క్యాబ్ ఆటో డ్రైవర్స్, వీళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అండ్ దే ఆర్ బీయింగ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటిది ఈ యొక్క ఆధార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఆర్టికల్ హైలైట్స్ how the urban health systems are failing to address the needs of this population, focusing on the growing burden of non-communicable diseases like hypertension, diabetes, and as well as obesity. This discussion overall revolves around the gaps in the policy implementation. So మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వేలెన్స్ పాలసీ అని చెప్పేసి ఉందండి మనకి, ఎన్సిడి పాలసీ అని. బట్ కానీ దట్ ఈస్ నాట్ ప్రాపర్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటివి లేవు. అండ్ ద ఛాలెంజెస్ పోజ్డ్ బై ద పూర్ అర్బన్ డిజైన్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ సిస్టమ్స్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ హ్యావ్ బీన్ టచ్డ్ అపాన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనకి మెయిన్లీ ఈ యొక్క ఆర్టికల్స్ని మనకి టచ్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అర్బన్ హెల్త్ ఇన్ఈక్విటీస్. ఇట్స్ నాట్ దట్ అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి ఎవ్రీబడి మనకి ఏంటంటే కనుక హెల్త్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఈక్వల్గా లేదు. అండ్ ద సిమిలర్ వే మనకి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ ద మోస్ట్ సఫరర్స్. మనకి ఎగ్జాంపుల్ మనకి మాట్లాడుతున్నారు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైక్ గిగ్ వర్కర్స్, బస్ డ్రైవర్స్, శానిటేషన్ వర్కర్స్, స్లమ్ డ్వెల్లర్స్, these people are disproportionately affected by the poor health outcomes. So proper health outcomes లేకపోవడం మూలాన, ప్రాపర్ హెల్త్ పాలసీ ఇంప్లిమెంటేషన్ లేకపోవడం మూలాన, సో నౌ అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లైఫ్ స్టైల్ యాజ్ వెల్ దే ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. వీళ్ళకి దే మెయిన్లీ లేక్ యాక్సెస్ టు ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ ఆర్ ఆఫెన్ నాట్ ఈవెన్ కవర్డ్ అండర్ ద ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక కవర్ అవ్వకపోవడం మూలాన ఏమవుతుంది, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్,
అవుట్ ఆఫ్ పాకెట్, ఓఓపి అంటారండి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనకి పెరిగిపోవడం జరుగుతుంది. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సెకండ్ వన్, ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసింగ్ సంథింగ్ కాల్డ్ ట్రిపుల్ హెల్త్ బర్డెన్ అనేటువంటిది మనకి ఫేస్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, అర్బన్ పూర్ పాపులేషన్ ఆర్ ఫేసింగ్ హజార్డస్ వర్క్ ఎన్విరాన్మెంట్. అంటే వీళ్ళు వర్క్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఆర్ కంప్లీట్లీ వెరీ హజార్డస్ ఇన్ నేచర్, విచ్ విల్ బి డెఫినెట్లీ ఏ థ్రెట్ టు దేర్ హెల్త్ బర్డెన్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, దే హ్యావ్ ఏ వెరీ లిమిటెడ్ యాక్సెస్ టు దట్ ఆఫ్ ద హెల్త్ కేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేటువంటివి ఇవి కూడా మనకి యాక్సెసిబిలిటీ ఉండకపోవడం. అండ్ ద థర్డ్ వన్, ఫైనాన్షియల్ వల్నరబిలిటీ డ్యూరింగ్ ద హెల్త్ క్రైసిస్. ఏదైనా ఒక హెల్త్ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అది మనకి పెరిగిపోయి ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్లోకి మనకైతే కనుక దారితీస్తుంది. ఇట్స్ ఎ ట్రిపుల్ హెల్త్ బర్డెన్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద అర్బన్ పూర్ పాపులేషన్ అన్నది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. NCD indicators such as hypertension, diabetes, obesity, they are in the rise, while the tobacco and alcohol consumption have shown a slight decline as per the NFHS, National Family Health Survey యొక్క డేటా ప్రకారంగా. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు పాలసీ ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చేసరికి దేర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ అయితే కనుక ఉన్నాయి. ఆన్ గ్రౌండ్ ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎర్లీ డయాగ్నోసిస్ అనేటువంటిది ప్రాపర్గా లేదు, పర్టికులర్లీ ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కండి. దో ఇండియా హ్యావ్ ఎన్ NCD సర్వేలెన్స్ పాలసీ ఉన్నా కూడా విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్, ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ పూర్, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో పర్టికులర్లీ ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చాలా ప్రాపర్గా లేదు. ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది ప్రాపర్గా లేదు. ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ సిస్టమ్స్ అండ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఈజ్ ఎన్హాన్సింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. Yes, for instance, 49% of urban residents live in the slums with substandard living conditions. ఈ రోజున మనకు తీసుకుంటే there is no hygiene, there is no sanitation. 49% of the urban residents మనకి ఏంటంటే కనుక స్లమ్స్లో మనకు ఉంటున్నారు with completely substandard conditions తోటి. When they are living in substandard conditions, what happens? So the disease burden will enhance as a result. Then economic implications. Lack of early detection and preventive care for NCDs is often leading to the catastrophic out-of-pocket expenses, pushing the families into that of the financial distress and overall into the poverty. So అలా మనకి ఈ యొక్క డెట్ ట్రాప్లోకి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పావర్టీలోకి, ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అనే ఈ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనకి వీళ్ళని మళ్ళీ పావర్టీ అనేటువంటిదిలోకి నెట్టేస్తుంది, దాంట్లోంచి మనకి రానివ్వట్లేదు. అండ్ దెన్ so factors like workplace conditions, housing, language barriers and migration status are heavily influencing their access to that of the health care. ఇలా ఉన్న పరిస్థితుల్లో మరి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఏమేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద ప్రైమరీ హెల్త్ కేర్. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి. వీ నీడ్ టు మేక్ దెమ్ మోర్ యాక్సెసబుల్, వీ నీడ్ టు మేక్ దెమ్ మోర్ అఫోర్డబుల్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. సెకండ్ వన్, కమ్యూనిటీ బేస్డ్ హెల్త్ ప్రమోషన్ మనం చేయాలి. వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ లోకల్ బాడీస్, community organizations and the think tanks so that we can create a healthy cities. It's not that government alone should do it, it's that we have to engage with the local bodies, community organizations తోటి ఇన్వాల్వ్ అవ్వాలి, థింక్ ట్యాంక్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. వీళ్ళందరితోటి మనం కొలాబరేట్ అయ్యి ఓవరాల్గా కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్, ఎక్కడికక్కడ లోకలైజ్డ్గా కమ్యూనిటీ లెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం క్యారీ అవుట్ చేయాలి. బికాజ్ పాన్ ఇండియా సొల్యూషన్స్ విల్ నాట్ వర్క్. స్పెసిఫిక్ ఆ యొక్క వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అన్నట్టుగా మనకి లోకలైజ్డ్ టార్గెటెడ్ మనకి ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం చేయాలి. co-create the solutions with communities so that to ensure sustainability and reduce the burden on the health systems. Then most importantly, we have to take the advantage of the technology. Technology యొక్క అడ్వాంటేజ్ కూడా మనం తీసుకోవడం చేయాలి. టెక్ బేస్డ్ మానిటరింగ్, ఎర్లీగా మనం డిటెక్ట్ చేయడానికి టెక్నాలజీ యొక్క సహాయంతో ముందుగానే మనం డయాగ్నైజ్ చేసే విధంగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూటిలైజ్ ద డిజిటల్ టూల్స్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ హై రిస్క్ పాపులేషన్స్ ఫర్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్,
దీన్ని టెక్నాలజీ కెన్ ఎయిడ్ ఇన్ ద ఎపిడెమియాలజికల్ మోడలింగ్ అండ్ ద పబ్లిక్ హెల్త్ ప్లానింగ్లో కూడా మనకి టెక్నాలజీ అయితే కనుక హెల్ప్ చేస్తుంది. అక్కడ మనం దీని యొక్క హెల్ప్ని మనం తీసుకోవాలి. అవేర్నెస్ని పెంచండి, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయండి, ముందుగానే డిటెక్ట్ చేయండి. డిటెక్ట్ చేసిన తర్వాత దెన్ ఎన్హాన్స్ ద ఈ యొక్క ట్రీట్మెంట్ని మనం ఏంటంటే యాక్సెసిబిలిటీని ఎన్హాన్స్ చేయాలి. ఎస్, ఇలా చేయటం వల్ల మనకి అర్బన్ ఏరియాస్లో లేదా ఇండియన్ సిటీస్లో ఉంటున్నటువంటి అర్బన్ పూర్ పాపులేషన్ యొక్క సఫరింగ్స్ అనేటువంటివి మనకి మిటిగేట్ అవుతాయి. వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తామో సో వాళ్ళు ఆ యొక్క మనీ అంతటినీ కూడా వాళ్ళ యొక్క హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, న్యూట్రిషన్ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ యొక్క పర్పస్కి కూడా ఉపయోగించవచ్చు. ఎస్, ఓవరాల్ కంట్రీ అనేటువంటిది మనకి గ్రో అవుతుంది. This is the idea of this particular author and with respect to this article. Clear? Let us move on to that of the next one. Yes, Trump warns the BRICS nations of 100% tariffs if they undermine the US dollar. This is another important article. It's a threat, it's a warning that is now being given by the American President-elect Donald Trump again. మనకి ఏంటంటే సెంటర్ స్టేజ్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి. బ్రిక్స్ నేషన్స్లో మనకి అరౌండ్ 9 కంట్రీస్ అయితే ఉన్నారండి. సో బ్రిక్స్ నేషన్స్ అనేటువంటి వాళ్ళు రీసెంట్గా మనకి కజాన్ రష్యాలో మనకైతే కనుక మీట్ అవ్వడము, కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడ మీట్ అయ్యారు? కజాన్, రష్యా. అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ కజాన్ డిక్లరేషన్ కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. కజాన్ డిక్లరేషన్ కూడా మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నౌ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నౌ సేయింగ్ దాట్ సో బ్రిక్స్ నేషన్స్ మీరు ఎవరైతే ఉన్నారో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఏంటది? యూ షుడ్ నాట్ హ్యావ్ యువర్ ఓన్ బ్రిక్స్ కరెన్సీ పెట్టుకోవడం. అంటే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఈ రోజున మొత్తం మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏది తీసుకున్నా కూడా మీరు కంప్లీట్లీ ఇట్స్ ఏ డాలర్ ద్వారానే మనకైతే జరుగుతుంది. బట్ ఈ బ్రిక్స్ నేషన్స్ కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి బైలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుందాము అని చెప్పి బ్రిక్స్ నేషన్స్ అన్నీ కూడా బ్రిక్స్ కంట్రీస్ ఇది మనకి ఏంటంటే కనుక చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికి వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఎవరికి వాళ్ళు డాలర్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే డాలర్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుందో డాలర్కు ఉండేటువంటి డిమాండ్ తగ్గిపోతుంది. వెన్ ద డిమాండ్ ఈజ్ రెడ్యూస్డ్ సో ఇట్స్ వాల్యూ విల్ డిక్రీస్. ఎస్, ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనకి డాలర్ యొక్క వాల్యూ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. సంథింగ్ కాల్డ్ ఇప్పుడు డీ-డాలరైజేషన్ అంటారు. De-dollarization. So that means the countries will no more use dollar as the medium of exchange. సో వీళ్ళ యొక్క ట్రేడ్లో మనకి ఏంటంటే కనుక డాలర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకుండా వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీ యూజ్ చేసుకోవడం కానీ, ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ ఉంటే కనుక బ్రిక్స్ అని సెపరేట్గా వాళ్ళ యొక్క బ్రిక్స్ కరెన్సీ అని పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయటం వల్ల డాలర్ మీద నా హెవీ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం గురించి, ఈ పొజిషన్ రాకుండా ఉండడం గురించి ద అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే బ్రిక్స్ నేషన్స్కి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని? సి డోంట్ థింక్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్రిక్స్ కంట్రీస్. సో బ్రిక్స్ కరెన్సీ గురించి మీకు ఓన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ ఉండాలి, డాలర్ని మనం విడిచిపెట్టేయాలి, డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు అలా పెట్టుకోదలుచుకుంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మార్కెట్స్ ఆర్ నో మోర్ యాక్సెసిబుల్ టు యూ. సో మీరు ఇంకా యుఎస్ఏలో మీ యొక్క మార్కెట్స్, మీ యొక్క యుఎస్ఏ మార్కెట్స్లోకి మీరు ఎటువంటి ఎక్స్పోర్ట్స్ క్యారీ అవుట్ చేయలేరు. ఎస్, 100% టారిఫ్ అనేటువంటిది అంటే ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. సో ఇట్స్ ఏ థ్రెట్ అనమాట. దట్ ఈస్ బీయింగ్ it's a warning that is being given by that of the American president to these particular BRICS countries. అదే మనకి రాశారు. ట్రంప్ వార్న్స్ బ్రిక్స్ నేషన్స్ ఆఫ్ 100% టారిఫ్ ఇఫ్ దే అండర్మైన్ ద యుఎస్ డాలర్. యుఎస్ డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించేసుకుని యుఎస్ డాలర్ యొక్క వాల్యూని తగ్గించేస్తాము అని అంటే మాత్రం సో మీకు నో మోర్ మా యొక్క మార్కెట్స్కి మీకు యాక్సెస్ ఉండదు. ఒకవేళ ఉన్న 100% టారిఫ్ మేము వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 100% టారిఫ్ వేస్తారో ఏమవుతుంది? అప్పుడు ఈ యొక్క అవతల నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చేటువంటి గూడ్స్ అన్నీ కూడా వాటి యొక్క ప్రైజెస్ అనేటువంటివి కంప్లీట్లీ అన్కంపిటేటివ్ అయిపోతాయి యుఎస్ఏ మార్కెట్స్లో. సో నోబడీ విల్ పర్చేస్ దేర్ పర్టికులర్ గూడ్స్.
సో ఇండైరెక్ట్లీ దే ఆర్ సేయింగ్ దట్ మీ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ అయితే కనుక ఇది చేయబడడం జరుగుతుంది అని సో ట్రంప్ మనకి చెప్తున్నారండి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. This article highlights a statement that was given by the President-elect Donald Trump threatening 100% tariff against the BRICS nations and other countries if they attempt to undermine the US dollar by creating an alternative currency or supporting the de-dollarization efforts. మీరు ఆల్టర్నేటివ్ కరెన్సీ పెట్టుకోవడము, లేకపోతే డీడాలరైజేషన్, డాలర్ మీద డిపెండెన్సీని రెడ్యూస్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ని మీరు క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ మీరు చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద కూడా మేము ఆలోచించాల్సి వస్తుంది. సో ద ట్రంప్ వార్న్డ్ ద బ్రిక్స్ నేషన్స్, లైక్ ఏవేంటండి బ్రిక్స్ కంట్రీస్ మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇవి ఒరిజినల్ కంట్రీస్. తర్వాత ఏమి యాడ్ అయ్యాయి, ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ ఆఫ్ 100% tariff if they undermine the dominance of the US dollar. This threat was linked to initiatives like introducing a BRICS currency to replace the dollar in that of the global trade. The US dollar accounts for 58% of the world's foreign exchange reserves and remains the primary currency for the major commodities like oil erosion. Now the efforts by the BRICS countries to reduce dependency on dollar signal a challenge to its supremacy in that of the global finance. Overall global finance లో ఇప్పుడు ఈ విధంగా బ్రిక్స్ కరెన్సీ అని సెపరేట్ కరెన్సీ పెట్టుకోవడం వల్ల మనకి డాలర్ యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. డాలర్ యొక్క డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డాలర్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క ఈ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క స్టేట్మెంట్స్ అండి. Russia's President Putin accused the US of weaponizing the dollar, citing the sanctions and restrictions on financial transactions via SWIFT. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నిజంగా మనకి ఏంటంటే రష్యా మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు, రష్యా యొక్క ట్రేడ్ మీదన రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. వాటిని బైపాస్ చేయడం గురించి మనకి రష్యా ఏం చేస్తుందంటే మిగతా కంట్రీస్ తోటి లోకల్ కరెన్సీలో ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడము, లేకపోతే బ్రిక్స్ గ్రూపింగ్ అంతా కూడా కంప్లీట్గా కలిపి బ్రిక్స్ కరెన్సీ అని చెప్పేసి పెట్టుకోవడము, ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్స్ అనేటువంటి దాని ఐడియాస్ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. ఇదిగో రష్యా ఈజ్ అడ్వకేటింగ్ ఫర్ ఏ న్యూ ఫైనాన్షియల్ సిస్టమ్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ యూఎస్ లెడ్ ఫ్రేమ్వర్క్స్. సో ఓవరాల్ ట్రంప్ పొజిషన్ ఏంటి మనకి, ద కంట్రీస్ విచ్ ఆర్ అబండనింగ్ ద డాలర్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ వుడ్ లూజ్ ద యాక్సెస్ టు ద యూఎస్ఏ ఎకానమీ, స్టేటింగ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ దట్ యూఎస్ డాలర్ విల్ బి రీప్లేస్డ్. He criticized the BRICS nations' attempts to creating alternative payment systems as detrimental to the global trade involving that of the USA. Yes, and this is what is the next important article that you are expected to know, de-dollarization gurinchi, reducing the dependency. So now a kind of a polarization, so a kind of a trade war kuda manaki entante kanaki ignite ayye avakasalu manaki unnai. Clear? This is the next important article that you are expected to know. And let us move on to that of the next one. Yes, Center is working on national policy document on ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో టోటల్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది మనం తీసుకుంటే రోజు రోజుకి ఫీమేల్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది, అంటే విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్, ఇన్ ద వర్క్ యాక్టివిటీస్, ఇన్ ద ఎకానమీ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పోస్ట్ మ్యారేజ్ ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది మనకి డిక్లైన్ అవుతుంది. అండ్ అరౌండ్ 12% మనకి డిక్లైన్ అవుతుందని వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చారండి. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క డిక్లైనింగ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ని తగ్గించడం గురించి, వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ నేషనల్ పాలసీ మీద అయితే కనుక, పాలసీ డాక్యుమెంట్ మీద అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక వర్క్ చేస్తోంది. సూన్ డౌన్ ద లైన్ ఒక డెడికేటెడ్ పాలసీ లైక్ టు ఎన్హాన్స్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, పర్టికులర్లీ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటి దాన్ని ఎన్హాన్స్ చేయడం గురించి డౌన్ ద లైన్ మనకైతే తీసుకుని రావచ్చు. క్లియర్? దీనికి సంబంధించి లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ అలాగనే మనకి వరల్డ్ బ్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సెంటర్ ఈజ్ వర్కింగ్ ఆన్ నేషనల్ పాలసీ డాక్యుమెంట్ ఆన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. The center is preparing a national policy document which is aimed at increasing the female labor force participation in India, focusing on building an enabling care economy and addressing the barriers like domestic responsibilities and as well as child care. Today,
సో విమెన్కి ఇప్పుడు ఉన్న సిగ్నిఫికెంట్, పర్టికులర్లీ మ్యారీడ్ విమెన్కి ఉండేటువంటి సిగ్నిఫికెంట్ బ్యారియర్స్ ఏంటంటే డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్, సో టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అండ్ ద చైల్డ్ కేర్. దీస్ ఆర్ ద 2 సిగ్నిఫికెంట్ బ్యారియర్స్. ఈ బ్యారియర్స్ని అడ్రస్ చేస్తే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా మనము, విమెన్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. వన్స్ యూ ఎన్హాన్స్ ద విమెన్స్ పార్టిసిపేషన్, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేటువంటిది మనం పెంచవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా అండి. దీని మూలాన మనకి ఏమవుతుందంటే వెన్ యూ ఇంక్రీజ్ దేర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచడం వల్ల డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది మనకు తగ్గుతుంది. బికాజ్ దే ఆర్ నో మోర్ డిపెండెంట్. డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది తగ్గుతుంది, ఈ రిలేటెడ్ క్రైమ్స్ అనేటువంటివి మనకు తగ్గుతాయి అనేది ద గవర్నమెంట్ యొక్క వ్యూ పాయింట్. అండ్ ఓవరాల్ ఎకానమీ అనేటువంటిది కూడా మనకి గ్రో అవుతుంది. An inter-ministerial team from various ministries is now drafting ఒక కొత్త పాలసీని అయితే తీసుకుని వస్తున్నారు టు ప్రమోట్ ద విమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. ద కేర్ ఎకానమీ అంటారు. కేర్ ఎకానమీ అనేది ఈ రోజున మనకి వెరీ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టార్ మనకి, లైక్ విచ్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కేర్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాపులేషన్స్ ఈజ్ సెంట్రల్ టు దిస్ పర్టికులర్ పాలసీ. పోస్ట్ మ్యారేజ్ ఎంప్లాయ్మెంట్ డ్రాప్, వన్స్ ఆఫ్టర్ ద మ్యారేజ్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తగ్గుతోంది. ఏ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ రీసెంట్లీ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఎ షార్ప్ డిక్లైన్ ఇన్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పోస్ట్ మ్యారేజ్, like with the rates dropping by about 12 percentage points because of due to the domestic and personal care responsibilities అనేటువంటివి ఎన్హాన్స్ అవ్వటం వల్ల. సో ఇంకా ఎంప్లాయ్మెంట్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ యొక్క డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం కనుక ఆ బ్యారియర్స్ని మనం తొలగించగలిగినట్లయితే దెన్ డెఫినెట్లీ వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది అన్నది గవర్నమెంట్ యొక్క, వరల్డ్ బ్యాంక్ యొక్క ఆలోచన అండి. సో ద డెవలపింగ్ ద స్కిల్ ప్యాకేజెస్ ఫర్ ద కేర్ గివర్స్ లైక్ ఇంక్లూడింగ్ దోస్ వర్కింగ్ విత్ ద చిల్డ్రన్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్, ఎన్హాన్సింగ్ ద డే కేర్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ విమెన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ లైక్ అండర్ ద స్కీమ్స్ లైక్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇప్పుడు మనకి ఈ బ్యారియర్స్ని రెడ్యూస్ చేయడం గురించి గవర్నమెంట్ తీసుకురావద్దాం అనుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్, అండ్ ఆల్రెడీ కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సంథింగ్ కాల్డ్ ఎస్ పాలనా స్కీమ్ అని చెప్పేసి ఉందండి మనకి. సెకండ్ వన్ వచ్చేసి అంగన్వాడీ కమ్ క్రషెస్ టు ప్రొవైడ్ ద డే కేర్ సపోర్ట్ ఫర్ వర్కింగ్ పేరెంట్స్ గురించి మనకి ఏంటంటే అంగన్వాడీ కమ్ క్రషెస్ని హెల్ప్ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వర్కింగ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క కిడ్స్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకుని మళ్ళీ రిటర్న్లో వచ్చేసేటప్పుడు పిక్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు ఈజ్ వాట్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ద గవర్నమెంట్. So here you are expected to know about some important points with respect to that of the World Bank. వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్ అండి. 1944లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. ఈ వరల్డ్ బ్యాంక్, దెర్ ఇస్ ఏ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని ఉంటుంది మనకి. ఇట్స్ ఎ పేరెంట్ ఆర్గనైజేషన్. దీని అండర్లో మనకి 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి ఏవేంటి అనేటువంటిది కూడా మనం చూద్దాం. 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇట్ కంప్రైజెస్ 5 ఇన్స్టిట్యూషన్స్ హు ఆర్ వర్కింగ్ టు రెడ్యూస్ పావర్టీ అండ్ ఎన్హాన్స్ ద షేర్డ్ ప్రాస్పెరిటీ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. ఓవరాల్ వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికం, పావర్టీ ఏదైతే ఉందో దాన్ని మనకి కంప్లీట్లీ రెడ్యూస్ చేయాలి. బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ యాజ్ వెల్ is the idea. And what are the 5 institutions of the World Bank group and as well as their roles గురించి మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ IBRD అంటారండి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రొవైడ్ ద లోన్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద మిడిల్ ఇన్కమ్ అండ్ క్రెడిట్ వర్తీ లో ఇన్కమ్ కంట్రీస్ ఫర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ గురించి. సెకండ్ వన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, IDA అంటారు. ఇది మనకి కన్సెషనల్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, గ్రాంట్స్ని ఇస్తుంటుంది లైక్ ఫర్ ద వరల్డ్స్ పూరెస్ట్ కంట్రీస్ సో దట్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ బూస్ట్ ద ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ని బూస్ట్ చేయడం గురించి. థర్డ్ వన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటారు. ఇది మనకి ఏం చేస్తుంది, వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారండి, లైక్ బై ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వైజరీ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ టు బిజినెసెస్ అండ్ ఇండస్ట్రీస్. ఫోర్త్ వన్ మిగా అంటారు, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ టు అట్రాక్ట్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఐడియల్లీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే కనుక ఇన్వెస్టర్స్కి కొన్ని సార్ట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పెట్టేటువంటి
ఇన్వెస్ట్మెంట్ సెక్యూరా కాదా, పొలిటికల్ రిస్క్స్ ఏమైనా ఉంటాయేమో అనేటువంటి భయాలు మనకు ఉంటాయి. వాటిని మిటిగేట్ చేయడం గురించి ఈ మెగా వర్క్ చేస్తూ ఉంటుంది. మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని డెవలపింగ్ కంట్రీస్లో ఎన్హాన్స్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అంటారు. ఈ బాడీ ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ ఇన్వెస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్, ఇన్వెస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి ఇన్వెస్టర్ వచ్చి ఇప్పుడు మనకి ఇండియాలో మనకి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత మనకి ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ ద పాలసీస్ ఆర్ ఇట్ బ్రాట్ ఏ న్యూ రెగ్యులేషన్ ఆర్ బ్రాట్ సమ్ న్యూ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు ఈ యొక్క ఏ అనేటువంటి పర్సన్ ఇఫ్ హీ ఫీల్స్ దట్ హీ వాజ్ డిస్క్రిమినేటెడ్, సో ఇఫ్ హీ ఫీల్స్ దట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంజస్టిస్ వాజ్ డన్ టు హిమ్, దెన్ హీ కెన్ డ్రాగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు దిస్ పర్టికులర్ సెంటర్. మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ని ఇప్పుడు ఏ అనేటువంటి ఇన్వెస్టర్ ఈ యొక్క సెంటర్కి మనకైతే కనుక డ్రాగ్ చేయొచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఇది చూడండి, ఇట్ ఫెసిలిటేట్స్ ద రెజల్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇన్వెస్టర్స్ అండ్ సావరెన్ స్టేట్స్ లైక్ త్రూ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. సో వీటి ద్వారా మనకి ఏంటంటే కనుక డిస్ప్యూట్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని సెటిల్ అయితే కనుక చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇండియా ఫీల్స్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఉంటే కనుక ముందు తన యొక్క డొమెస్టిక్ ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హైకోర్ట్, సుప్రీంకోర్ట్, ఈ డొమెస్టిక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని ఎగ్జాస్ట్ చేసేసుకున్న తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళాలి తప్ప స్ట్రైట్ అవే అక్కడికి వెళ్తాను అని అంటే కనుక కుదరదు. సో వీఆర్ నాట్ వీ డోంట్ యాక్సెప్ట్ దట్ అని చెప్పి మనం దానికి ఏంటంటే అందుకనే వీఆర్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్కి ఇండియా మనకి మెంబర్ అయితే కాదండి. ఆ పాయింట్ మీకు ఇక్కడ అర్థం కావాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్గనైజేషన్స్లో ఇండియా మెంబరు, ఎన్నిటిలో కాదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మనకి అరౌండ్ 189 మెంబర్స్ ఉంటారు వరల్డ్ బ్యాంక్లో, విత్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్ బ్యాంక్. అండ్ వరల్డ్ బ్యాంక్ మనకి కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. ఇది మనకి ఏంటంటే ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంటల్ ఇష్యూస్ గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనకి ఏంటంటే తీసేసి లైక్ బిజినెస్ రెడీ, బీ రెడీ అనేటువంటి ఇండెక్స్ని మనకి తీసుకొస్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. ఇట్ అసెస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రేడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ కనెక్టివిటీ. క్లియర్? దెన్ ఓవరాల్గా నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోల్డ్స్ ద లార్జెస్ట్ షేర్ అట్ 16.4% అండి, ఫాలోడ్ బై జపాన్, జర్మనీ, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. సో వరల్డ్ బ్యాంక్లో యొక్క షేర్ గురించి మనకు మాట్లాడుకుంటే USA 16%, జపాన్ నెక్స్ట్, జర్మనీ నెక్స్ట్, యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ ఫాలోస్ ద నెక్స్ట్ కంట్రీస్. క్లియర్? సో ఒక పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు, వాట్ ఆర్ ద మేజర్ బ్యారియర్స్ టు ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా అండ్ హౌ కెన్ టార్గెటెడ్ పాలసీ మెజర్స్ విల్ హెల్ప్ అడ్రస్ దీస్ ఛాలెంజెస్, డిస్కస్. సో దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి, బికాజ్ వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా మనకి దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడము. సో దట్ మేక్స్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఎస్ అండి, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, దాట్స్ ఇట్. నౌ కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్. Consider the following reports. Okay, first one, World Investment Report. Second one, World Development Report. Third one, Logistics Performance Index. How many of the above reports is or are published by that of the World Bank? సో వీటిల్లో మనకి ఏవేం రిపోర్ట్స్ వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుందని అడుగుతున్నారండి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఎన్ని? ఓన్లీ 1, ఓన్లీ 2, all 3, none of the above. సో ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1, దెన్ ట్రై టు కమెంట్ ఆన్ ద అదర్ 2 రిపోర్ట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ all 3, దట్ ఈస్ ఫైన్. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ none of the above, ప్లీజ్ కమెంట్ ఆల్ ద 3 రిపోర్ట్స్ ఎవరెవరు పబ్లిష్ చేస్తారు అనేటువంటిది. ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ నో ద ఆన్సర్, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.